రాజా, నీ కష్టానికి నువ్వు పడే ఎఫర్ట్స్కి నీకెప్పుడూ అపజయం రాదు. ఎందుకంటే నిన్నెప్పుడూ పడిపోనివ్వకుండా మేమెప్పుడు ఒక ఫెన్సింగ్లా ఉంటాం. ఎందుకంటే ఐ లవ్ యూ రాజేష్. ఇకపోతే మా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గారికి, అంటే ఏదైనా ప్రోడక్ట్కి ఒక ఐఎస్ఏ మార్క్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీకి రాజముద్ర అనేది అక్కినేని ఫ్యామిలీ హీరోస్ స్టాంప్ వేస్తాయి. ఈరోజు ఈ సినిమాకి ఆయన రాజముద్ర వేశారు. ఆయన చూసి రాత్రి చాలా బాగుందని చెప్తే, ఎందుకంటే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలకి పెట్టిన పేరు అక్కినేని ఫ్యామిలీ. ఆ అక్కినేని నాగచైతన్య గారు మాకు ఎప్పుడు సపోర్ట్. ఎందుకంటే జనరల్గా ఏదన్నా ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళి పిలుస్తాం, ఆయన కాల్చగానే అక్కర్లేదు ఏది టైం అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో శైలజారెడ్డి అల్లుడి నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ని అసలు నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు. ఏదో చూస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు వర్షకర్మ షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ని కూడా కొద్దిగా పొడిగించుకుని 12కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు 1:30 అయింది. ఒక్క ఫోన్ ఆయన మేనేజర్ కానీ మా ఇంక కానీ చూస్తాం లేదు. అదైనా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అసలు ఇంత మొహమాటం అంటే ఆ మొహమాటాన్ని కూడా కాదు, ఒక మంచితనం. నాకు తెలిసి బంగారం, మంచితనం ఇలాంటి పదాలన్నిటికీ పర్యాయ పదం డిక్షనరీలో మార్చాల్సి వస్తే తెలుగు డిక్షనరీలో ఓన్లీ నాగచైతన్య గారి పేరుతో మార్చాలి. నాకు చాలా ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక ఫంక్షన్ పిల్లగానే ఒక ఫోన్లోనే ఎప్పుడు సార్ థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా ప్యాషనెట్గా సినిమాలు తీస్తాను, మీతో కూడా ఒక మంచి లవ్ స్టోరీ తీయాలని ఉంది, ఒక మంచి లవ్ స్టోరీతో మేము ముందుకు వస్తాను, థ్యాంక్ యూ సార్. అందరికీ ఇక్కడ సమయభావం మించుతుంది. సో ఆడియన్స్ అందరికీ కూడా నిలబెట్టారు. మేము గెలిచామంటే ఏదో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఒక జర్నలిస్ట్ గెలిచినట్టు, ఒక మిడిల్ క్లాస్ జర్నలిస్టు, అలాగే థియేటర్ బయట బ్యానర్లు కట్టుకునే మీలాంటి అభిమాని గెలిచినట్టు నా అభిమానం. అందుకే ఈ సినిమా రిలీజ్ వరకు ఎక్కడ చెప్పులు కూడా వేసుతారు. నేను చాలా విమృతంగా ఉంటాను. ఎప్పుడన్నా సినిమా ముందు ఒక కళ్ళజోడు పెట్టుకున్నా ఏంటన్నా ఆ వైరల్ అవ్వాలనే తప్ప నా అలా భావం అదే ఉండదు. అవి వైరల్ అయిపోయినాయి, మీరు కలెక్షన్లు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం చూస్తే నాకేం లేదు, మేము చాలా చిన్న ఫ్యామిలీ, ఇంతమంది సంపాదించుకున్నాను అనే ఇది చాలు నాకు. ఇంతమంది చుట్టాలు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని. సో అలాగే నా ట్యాక్సీ వాళ్ళ అప్రిసియేషన్ దీనికి కానీ, బేబీ సక్సెస్ మీట్కి కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్కి కానీ వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు మీ అందరూ ఉన్నారు ఇండస్ట్రీలోనే, దీంతో మంచి సినిమాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోతే మన్నించండి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో అందరినీ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఈ సినిమా ఇప్పటివరకు చాలా పెద్ద రేంజ్లో వెళుతుంది. ఇంకొక 2 వారాలు ఇదే మీ అభిప్రాయాన్ని, మీ ఆదరణ ఇస్తారని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.